హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నానండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, అడ్వకేట్ కుపాట్ అశ్విని గారితో ఉన్నాను. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నమస్తే. చాలా కాలంగా దాదాపు 5 ఏళ్లుగా భర్తకి దూరంగా ఉన్నాను. విడాకులు తీసుకోలేదు. ప్రస్తుతం కొడుకు మైనర్. ఇంకా 4 ఏళ్ళ ఆగితే మేజర్ అవుతాడు. అప్పుడు భర్త ఆస్తి వస్తుందా? ఎలాంటి కేసు పెట్టాలి? భర్త ఆస్తి వస్తుంది, పార్టీషన్ సూట్ కేసు ఫైల్ చేసుకోవాలి. భర్త ఆస్తి వస్తుంది, పార్టీషన్ కేసు. అవును. ఇప్పుడు భర్త చనిపోతే పిల్లలకి వైఫ్కి ఖచ్చితంగా ప్రాపర్టీ వస్తుంది. ఓకే, కంపల్సరీ వస్తుంది. అప్పుడు ఒకవేళ భర్తకి కూడా ఇంకా పంపకాలు కాలేవు అని అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అని అంటే, ఈమె ఇంకా భర్తకి బ్రదర్స్ ఎవరు ఇంకా పంపకాలు కాలేదు అనుకో, అప్పుడు ఏం చేసుకోవాలంటే పార్టీషన్ సూట్ వేసుకోవాలి. మనము వస్తుంది, మనకి ఆస్తి అంటూ వస్తుంది. మామగారు సంపాదించిన ఆస్తిలో కోడలికి ఉండే హక్కులేంటి? భర్త చనిపోతే ఆస్తి ఇవ్వకుండా ఏడిపిస్తున్నా, పిల్లల్ని పట్టించుకోకపోయినా ఎలాంటి కేసులు వెయ్యొచ్చు? పిల్లలు మైనర్ అయితే వారికి ఎలాంటి హక్కులు ఉంటాయి? ఇప్పుడు మామగారు ఇంట్లో ఇప్పుడు హస్బెండ్ చనిపోయి అమ్మాయిని వేధిస్తున్నాడు అని అంటే మనం 498A కేసు కానీ DVC కేసు కానీ వేసుకోవచ్చు. ఎందుకు వేసుకోవచ్చు అని అంటే, ఇప్పుడు మామగారు ఆస్తి ఉంది కదా, మామగారు ఆస్తి అనేది ఈమెకి రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ మామ సంపాదించుకున్నదే ఉంది అని అనుకోండి, ఈమెకి రాదు. ఒకవేళ తాత ప్రాపర్టీ అయి ఉందనుకో, అప్పుడు ఇప్పుడు వీళ్ళ కొడుకే కదా, మామగారి కొడుకే ఈమెకి హస్బెండ్ అవుతాడు కదా, సో అట్లా ఆస్తి అనేది వస్తుంది. సో పిల్లలకి ఎలాంటి రైట్స్ ఉంటాయని అంటే, తాతగారి ఆస్తి అయితే వస్తుంది. ఒకవేళ మామ ఓన్గా సంపాదించుకున్న ప్రాపర్టీ అయి ఉందనుకోండి, ఆస్తి మాత్రం రాదు. కాకపోతే ఏదన్నా ఇంట్లో వేధిస్తున్నారు అని మీరు అడిగారు కదా, వేధించడం అనేది మనం కేసు వేసుకోవచ్చు. DVC 498A కేసులు ఉన్నాయి, మనం లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు ఆ కేసులు. ఓకే, మైనర్గా ఉంటే కూడా. ఓకేనండి. మన్వరాలికి తాత ఆస్తిలో హక్కు ఉంటుందా? కొపాషనరీ అయితే ఉంటుంది. కొపాషనరీ అంటే ఏంటి మీన్స్, 3 తరాల నుంచి వచ్చిన ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఆ 3 తరాల నుంచి ప్రాపర్టీస్ వచ్చిన ఆస్తి మీద హక్కు ఉంటుంది. ఒకవేళ తాత ప్రాపర్టీ ఉందనుకో వస్తుంది. తల్లి తరపున తాత ఆస్తిపై మన్వడికి హక్కు ఉంటుందా? లేదు. మళ్ళీ ఇది అంతే. ఇప్పుడు కొపాషనరీ తరతరాల నుంచి వచ్చిన ప్రాపర్టీ అయితే ఉంటుంది, లేదంటే ఉండదు. ఓకే, అంటే తల్లి తరపున ఆస్తికి కొడుకు హక్కు ఉండదు.